అన్న నమస్తే. చాలా రోజుల తర్వాత ఈ రకంగా కలుసుకుంటామని మనం అనుకోలేదు. బట్ ఈరోజు అంత్యశ్రీ గారు అంటే ఒక మంచి వాగ్గేయకారుడు, అద్భుతమైనటువంటి కళాకారులు. అక్షరం ముక్క రాకపోయినా ఎంతో అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మనకి తెలంగాణ కదా ప్రపంచంలోనే ఒక మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా మిగిలిపోయారు ఆయన. మన మధ్య లేరు. మీరు ఎలా జీర్ణించారు? ఒక తెలంగాణ పల్లె బిడ్డ, తెలంగాణ మట్టి వాసన. నిజంగా తనతో నాకు ఒక 25 సంవత్సరాల పరిచయము. పాటల ప్రయాణంలో మరి తెలంగాణ ఉద్యమంలో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తను కొత్త కళాకారులు కానీ పాతని భేదం లేకుండా ఏ విధంగా అందరినీ ప్రోత్సహించే వ్యక్తి. నిజంగా ఒక గొప్ప గొంతుక ఇవాళ లేకపోవడం అనేది మామూలు ముచ్చటే కాదు, కానీ చరిత్రను సృష్టించిన వ్యక్తి. ఈ భూమి మీద అందరం వస్తాం, ఏదో చేసిపోతాం, కానీ అతను తెలంగాణ ఉద్యమంలో తన మాట పాట తను రాసినటువంటి కార్యక్రమాలని విజయం ఒక్కటి కాదు. ఇవాళ తన పాటలు నిజంగా తల మీద సుట్టబట్ట ఆ పైన పండ్ల తట్ట పండ్లు పండ్లమ్మోయంటూ బతికెల్లా దేశోకొన్న అనుకుంటా ఒక్కటి కాదు. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి మా పల్లె పాల వెళ్ళి మాయమైపోతున్నాడమ్మా మనసన్నవాడు. ఎన్నో వందల పాటలు ఇవన్నీ ఒకెత్తైతే నిజంగా జనగణ మన ఏ విధంగా అయితే జాతీయ గీతం పాడడం, తెలంగాణ జాతీయ గీతాన్ని రాసినటువంటి ఘనత. జయ జయ హై తెలంగాణ జననీ జయ కేతనం అని చెప్పి నినాదాలు ఎగిరించి నిజంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక నినాదమై నిజంగా అంత్యశ్రీ మన మధ్య దేహంగా లేకపోయినా నిజంగా తన పాట మాత్రం ఈ తెలంగాణ ఉన్నంత కాలం ఉంటుంది. అలాంటి బిడ్డ ఎప్పుడు ప్రజల గొంతుల్లో ప్రజల వైపు ఉంటాడు. ఎక్కడున్నా తన ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అంత్యశ్రీ. కానీ నిజంగానే ఆయనకి మీకు ఉద్యమంతో పాటుగానే అదేవిధంగా గాయకులుగా కళాకారులుగా కూడా మంచి అనుబంధం ఉంది. మరి అలాగే మన గద్దర్ గారు, గూడ అంజన్న గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మన మధ్య లేరు. సో ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా ఇవాళ తెలంగాణలో ఇవాళ మేము కావచ్చు, రేపు ఎవరైనా సరే ఏదో రోజు అక్కడికి వెళ్ళవలసిందే. కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాటలు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల్లో కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. అవి వినబడ్డప్పుల్లా నిజంగా మనం ఈ జీవితంలో ఇది చాలురా అనిపించే వ్యక్తులలో గూడ అంజన్న కావచ్చు, ఇక్కడ మన అంత్యశ్రీ కావచ్చు, ఇలా అలాగే మన గద్దరన్న లాంటి కావచ్చు. ఇవాళ గద్దరన్న అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ తెలంగాణలో ఉద్యమమే కాదు, నాటి రజాకారుల ఉద్యమం నుండి ఇక్కడ వరకు పోరాడినటువంటి బిడ్డ గద్దరన్న. అలాంటి ఆణిముత్యాలు ఇవాళ తెలంగాణలో చాలామంది కోలుకున్నాం. కానీ వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు ప్రజల మధ్య ఉంటాయి. అలాంటి వ్యక్తులు మాకు పరిచయం కావడం కూడా, వాళ్ళ శిష్యరికంలో మేము పెరగడం కూడా అదృష్టంగా ఫీల్ అవుతామన్నా. నిజంగానంటే ఈయనకి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి నిర్ణయాలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయాలు జరగలేదు. ఎందుకంటే గద్దర్ గారు జరిగిన అవమానాన్ని కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇలాంటి మంచి పరిణామం ఏ విధంగా చూస్తారు? తెలంగాణ ఉద్యమంలో మేమందరం కష్టపడ్డ వాళ్ళం. 14 సంవత్సరాలు నిజంగా కష్టపడితే అది నిజంగా ఎవరికి ఏం దక్కిందో అనేది ప్రజలకే తెలుసు. ఇవాళ నేను కూడా, నా పేరు భిక్షు నాయక్, కాళ్ళకు గజ్జె కట్టుకొని 14 సంవత్సరాలు ఆట ఆడి పాట పాడి ఇప్పుడు మన జయరాజన్న మొదలుకొని మన అంత్యశ్రీ కానీ వీళ్ళందరితో పనిచేసినాం. కానీ ఆ గుర్తింపు రాలేదు. కానీ ఇవాళ మాకు రాకపోయినా పర్లేదు. ఇవాళ చాలామంది ఇవాళ ఒక అంత్యశ్రీ లాంటి వ్యక్తికి మొన్న 9 మంది నవనందులు అని చెప్పి 9 మందికి కూడా మొన్న అవార్డు ఇవ్వడం ఇట్లా జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఇంకా దయచేసి ఇంకా ఉద్యమంలో పనిచేసిన కళాకారులు కావచ్చు, అలాగే సీనియర్ కళాకారులను గుర్తుపెట్టుకుంటే ఈ ప్రభుత్వం కావచ్చు, జరిగిన ప్రభుత్వం కూడా కావచ్చు, కళాకారులను కొంచెం గుర్తిస్తే ఇంకా బాగుంటుందని. కానీ ఒక గర్వంగా ఏంటంటే ఒక కళాకారుడికి తన పాటను ప్రపంచ స్థాయి అంత దూరం తీసుకెళ్ళి ఇవాళ తన లేకపోయినా తన పాట ప్రజల్లో ఉంది. ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికుడిగా ఈ స్థాయికి ఎల్లన్న అంటే అసలైన పేరు అంత్యశ్రీ కాదు, ఎల్లయ్య. నాకెందుకంటే మేస్త్రిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఎల్లయ్య అని మేము ముద్దుగా బావా అనుకుంటాము, ఎల్లయ్య బావా అనుకుంటాం. కానీ నిజంగా ఒక చర్యాల ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఇవాళ ప్రపంచ స్థాయిలో అంత్యశ్రీ అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు, తన పాట అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు. అలాంటి బిడ్డను ఇవాళ తెలంగాణ కోల్పోయింది. కానీ ఏడున్నా తన పాట ప్రజల మధ్యలో ఉంటుంది. అందుకోసం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగానే ఆయన లేని అంశాన్ని అంటే ఆ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇవాళ చదువుకొని గొప్పలు చదువుతున్నారు, కానీ ఒక అక్షరం ముక్క కూడా రాదు. వేలు ముద్ర ఉన్న వ్యక్తి
తను రాసే పాటలకు మామూలు కాదు, తన పదాల కలయిక కావచ్చు, తన నిజంగా ఆ పాటలు ఇంతంత కాదు. ఇప్పుడు చూసారా, చూడాస కానీ తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ మా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనం అంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడపున పుడతా మాయమ్మ. ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి? అన్ని కుల వృత్తుల పైన పల్లెల మీద తను రాసినటువంటి ఇవే కాదు, జానపదాలు కూడా, పల్లె పాటలు జానపదాలు కూడా చాలా గొప్ప పాటలు రాసిండు. అలాంటి కవి ఎవరు కూడా ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు, కానీ అతన్ని అంత అంత తనంత స్థాయికి మాత్రం ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు. అక్షరం ముక్కరాని వ్యక్తి ఒక ప్రపంచ స్థాయిలో ఒక చరిత్రలో పేరు నిలబడ్డదంటే మామూలు ముచ్చటే కాదు. ఇంకో పాట మీ నోటి వినాలనుకుంటున్నాను. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొమ్మ సెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, పాదుకే గది కాదురా, కాదంటే ఏది లేదురా. ఒకటబ్బా, నిజంగా ఏ కవి రాయగలుగుతారండి అంత డీప్గా, అంత వర్ణించే వ్యక్తి ఒక అందశ్రీ. ఒక చదువు రాకపోయినా సరే, నిజంగా చదువుతో పని లేదు, జ్ఞానంతో కొట్టుడు కొడితే ఏదైనా సాధించని రుజువు చేసినట్టు వ్యక్తి అందశ్రీ గారు. అలాంటి బిడ్డను ఇవాళ తెలంగాణ కోల్పోవచ్చు, కానీ తన మాట పాట ప్రజల గుండెలో ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ పల్లెలు కన్నీళ్లు పెడుతున్నాయి. చాలా ఆయన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నన్ను బాగా మెచ్చుకునేటోడు. అరే నువ్వు భిక్షు బామ్మడిది బాబమ్మ అనుకోండి, నువ్వు ఒక లంబాడి తెగకు చెందిన బిడ్డవి, తెలుగులో అంత బాగా వాడతావు, ఇంత బాగా రాస్తావు, ఉద్యమంలో ఉన్నది, కానీ ఏదో రోజు గొప్ప స్థాయిలో ఉంటావు, నీకు గొప్ప పేరు వస్తుందని అనేవాడు. తన నోటి మాటలు వాళ్ళ ప్రపంచం వరకు కూడా ఒక కళాకారుడిగా గుర్తింపు కూడా మనకు రావడం, అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ శిష్యరేఖం కూడా పనిచేసినాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.